పొజిషన్ ఒకసారి. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మా ఊరి వంట. ఇవాళ మన మా ఊరి వంట అత్తాకోడల అనుబంధానికి ప్రత్యేకంగా నిలుస్తున్న మన ఫేవరెట్ పులుపు కారం సెగ్మెంట్ తో మొదలు పెడతాం. సెగ్మెంట్ లో ఒక సరికొత్త వంట నేర్చుకోవడానికి నేను హైదరాబాద్ లోని తిలక్ నగర్ కి వచ్చానండి. ఈ ఏరియాలో ఉంటున్న ఎలుగురి అలేఖ్య గారు మనల్ని వాళ్ళ ఇంటికి పిలిచారు. మరి వాళ్ళ ఇంటి ముందే మనం ఉన్నాము. లోపలికి వెళ్ళి అలేఖ్య గారిని కలుసుకుని ఆవిడ చేయబోయే ఆ వంటకం ఏంటో తెలుసుకుందాం రండి. సో మీ ముగ్గురు అలేఖ్య నేను మీ అత్తగారు ఇద్దరు అత్తయ్య గారు. అత్తయ్య గారు నమస్తే. నమస్తే నమస్తే ట్రెడిషన్ కమ్ స్టైల్. అబ్బో ఓకే ఓకే. ఏంటి చక్కగా లాస్ట్ క్వశ్చన్ అష్టచమ్మ ఆడుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ అష్టాచమ్మ అనే ఒక ఆట ఇంట్లో ఇలా ఆడుకుని చూడడం చూస్తున్నాను నేను సీరియస్లీ. సో నేను కూడా ఒక ఆట వేస్తాను. ఓకే అవును, ఇంతకీ మీకు అష్టాచమ్మ ఆట గుర్తొచ్చింది? పాతదైనా కానీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా. మళ్ళీ అష్టాచమ్మ అనే సీరియల్ కూడా ఉంది కదా. ఎస్. సో అష్టాచమ్మ అనే ఆట ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో, అష్టాచమ్మ పేరుతో ఇప్పుడు మా టీవీలో వస్తున్న సీరియల్ అష్టాచమ్మ సీరియల్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో అది కూడా బయట వాళ్ళు ఎవరు కాదండి, మంది అది కూడా మన మా ఊరు వంట చేస్తున్న సంస్థ వాళ్ళే అష్టాచమ్మ సీరియల్ కూడా చేస్తున్నారు. మీరు అందరూ ఇలా అష్టచమ్మ ఆటని ఎంత బాగా పాపులర్ చేశారో అష్టచమ్మ సీరియల్ ని కూడా అంతే బాగా పాపులర్ చేయాలి. సో చూస్తున్నారా అష్టచమ్మ సీరియల్? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందా? సో ఇంకా ముందు ముందు ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో అందరూ మంచి కాస్టింగ్ కూడా సీరియల్లో. ఓకే సో ఒకసారి వేద్దాం. 3 ఓకే. ఆటతో వంట కూడా చేయాలి కదా కదా. సో వంట చేసేద్దాము. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కూర్చోండి కదా. ఓకే ఓకే. సో మీరు వంట రెడీయా? అత్తగారు సపోర్ట్ చేయడానికి రెడీయా? ఓకే సపోర్ట్ చేస్తారా? చూసారు కదా అలేఖ్య గారు భవానీ గారు చక్కగా మళ్ళీ రిసీవ్ చేసుకున్నారు. మరి ఇవాళ మన పులుపు కారం సెగ్మెంట్ లో వాళ్ళు చేయబోయే ఆ వంట ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో అలేఖ్య గారు ఏ వంట చేస్తున్నారు ఇవాళ? పులుపు కారం మంచూరియా. అది మంచూరియా లెక్క ఉందా? టేస్ట్ బాగుందా? అక్కలు నేర్పించిందంట. సో వెజ్ మంచూరియాకి కావాల్సిన చెప్తాను. శనగపిండి, స్వీట్ కార్న్, ఒక్కసారి పట్టుకొని ముందుకు వస్తా. ఉప్పు, బ్రెడ్ స్లైసెస్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, సోయా సాస్, టమాటో సాస్, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్. బ్రెడ్ మంచూరియా తయారీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కాబట్టి దాని ప్రొసీజర్ ఎలాగో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. సో ఇంటికి వంట ఇప్పుడు మీరు చేస్తారా అత్తగారు చేస్తారా? అత్తగారు చేస్తారంటే మాత్రం నేను కొంచెం మంచిని దగ్గర పెట్టుకుంటాను. తగ్గట్టు ఇంత కారం వేసి చేశారనుకోండి నేను చేస్తాను, అత్తగారు హెల్ప్ చేస్తారు. కానీ ఏది అన్ని మంచిగా స్మైల్ ఇచ్చేసి పండుకొస్తున్నాను జనం. అదే స్పెషల్. ఎప్పుడు అలా నవ్వుతూనే ఉంటారా? అంటే చాలా మంది అందరూ అనుకుంటూ ఉంటారు అలా నవ్వుతూ ఉండాలి ఉండాలి అని చెప్పి నేను ఉండలేకపోతే దిగుతున్నాను. సో ఇది స్టార్ట్ చేద్దాం. బ్రెడ్ మంచూరియా ఫస్ట్ ఇచ్చింది. ఫస్ట్ ఒక బౌల్లో 1 కప్ శనగపిండి, 2 స్పూన్స్ ఆఫ్ స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ ఇది స్వీట్ కార్న్ పేస్టా? గ్రైండ్ చేసి పెట్టుకో. గ్రైండ్ చేశారు కానీ మొత్తం మెత్తగా కాకుండా కొంచెం వరగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ కారం, నెక్స్ట్ సాల్ట్. ఇది టేస్ట్ సరిపోయింది. మిక్స్ చేసుకొని ఓకే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం శనగపిండిలోనే ఇవన్నీ వేసేసుకోండి. వాటర్తో బైండ్ చేసుకోండి. వాటర్తో అంటే ఎలాగ గట్టిగా జస్ట్ మనం ఫ్రై చేసుకోవడానికి. ఓకే ఓకే
సో కొంచెం వీటిని మనం ఉండల్లా చేయాలా? డైరెక్ట్ ఆయిల్లో వేసేసేసి. అవునా? ఓకే ఓకే. అవునా, ఎన్ని పెళ్ళి? 1 month. 1 month. అవునా? సో కొత్త కోడలు అనమాట. ఓ, ఎలా చూసుకుంటున్నారు మిమ్మల్ని? చాలా బాగా చేసుకుంటా. అంటే కొత్త కదా? అలా ఏం కాదా? ఓకే. ఏ ఊరు నుంచి తెచ్చుకున్నారండి మీ కోడలు? జగేపేట. ఆంధ్ర. ఓ, ఓకే. సో అంటే ఎంతమంది అబ్బాయి మీకు? ఇద్దరు బాబు. ఇద్దరు బాబు. తిను పెద్ద కోడలు. ఓకే. యూకేలో ఉంటాడు మా బాబు. అవునా? ఓకే ఓకే. సో ఇది ఇప్పుడు బాల్స్ చేద్దామా లేదా ఆయిల్ పెడదామా? ఆయిల్ డీప్ ఫ్రై చేద్దామా? జనరల్ గా అత్తగారులు అంటే లైక్ బూర్లు, బొబ్బట్లు, చక్కెర పొంగలు ఇలాంటి వంటలు నేర్పిస్తూ ఉంటారు. సో మీకు బాగానే మంచూరియాలు కూడా చేసి పెడుతుంటారా అత్తయ్య? మోడర్న్గా. మీకు ఆల్రెడీ వంట వచ్చా లేకపోతే ఇప్పుడు నేర్చుకుంటున్నారు? సో మీ అత్తయ్య చేసిన అన్ని వంటలు ఏ వంట మీకు బాగా ఇష్టం? బిస్మిల్లా బిస్మిల్లా అన్నీ అసలు మోడర్న్ వంటలు ఎక్కడ తగ్గట్లేదు అసలు. తగ్గితే ఇట్లా పవర్ పవర్తో పాటు కొంచెం ప్రేమ కూడా మిక్స్ అయితే ఇంకా పవర్. చాలా ఆబ్వియస్లీ. సో మీకేం ఇష్టం మీ కోడలు? అంటే ఏం చూసి సెలెక్ట్ చేశారు ఈ కోడలుగా ఫస్ట్? ఏం చూస్తే హైట్, చదువు, కలర్ అన్ని అన్నమాట. సో అంటే పెళ్లికి ముందు కాబట్టి లుక్ వైజ్, పెళ్లి తర్వాత క్వాలిటీ వైజ్ అయితే మీకు ఏమి వచ్చిందో చెప్పిన మాట వింటూ చెప్పింది ఏంటది అది బాగా నచ్చింది. ఆయిల్ హీట్ అయింది కదా, వేద్దామంటే చిన్న బాక్స్. ఏ కలర్ కావాలండి? గోల్డ్ కొంచెం తెలుస్తుంది మనకి ఫ్రై చేసుకోవచ్చు. పచ్చి స్మెల్ పోయేది. ఫ్రై అవ్వలేదు, చాలా పట్టుకోవాలా? ఇద్దరం ప్లేట్లోకి మనం బాల్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం. ఓకే. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మా ఊరి వంటలోని పులుపు కారం సెగ్మెంట్ లో తీసుకున్నాం ఇప్పుడు చిన్న బ్రేక్. కొత్త రుచితో